సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఏపీ టెట్కి సంబంధించి మనకి ఇనీషియల్ కీతో పాటుగా రెస్పాన్స్ షీట్లు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి రావడం జరిగినాయి. సింపుల్గా మీ మొబైల్లో రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇనీషియల్ కీకి సంబంధించి ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టెట్ 2026 అని చెప్పేసి ఇక్కడ కీస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ప్రతి పేపర్కి సంబంధించిన కీ అనేది అందుబాటులో ఉంది. మీరు రెస్పాన్స్ షీట్ని ఈ తాత్కాలిక కీతో ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయకూడదు. ఓకే, రెస్పాన్స్ షీట్ని ఓన్లీ రెస్పాన్స్ షీట్లో మాత్రమే లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ కీని పట్టుకొచ్చి రెస్పాన్స్ షీట్తో ఎటువంటి లెక్కలు మీరు చూడకూడదు. ఓకే, ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది కదా, ఎల్లో కలర్లో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ క్యాండిడేట్ ఐడి టీడీ అని చెప్పేసి ఏదైతే ఉందో కంప్లీట్గా ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే పాస్వర్డ్ మీరు రికవరీ చేసుకోవచ్చు, లేదంటే కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఐడి మర్చిపోతే నవ్ యువర్ యూజర్ ఐడిని ఆప్షన్ క్లిక్ చేసి రప్పించండి. ఓకే, వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఏది ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చినట్లయితే ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. ఏపీ టెట్ డిఎస్సి 2026 అని చెప్పేసి వెల్కమ్ టు ఏపీ టెట్ 2026 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే రెస్పాన్స్ షీట్ అనేది మీరు చెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా కీ అబ్జెక్షన్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడదాం. ఇక్కడ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసి పక్కకి స్క్రోల్ చేయాలండి. ఓకే, మీరు సైడ్కి స్క్రోల్ చేస్తే మాత్రమే రెస్పాన్స్ షీట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, సైడ్కి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుందండి. గైస్ వాడిచ్చిన గ్రీన్ కలర్ ఆప్షన్ మీరు చూస్ చేసిన ఆప్షన్ సేమ్ ఉన్నట్లయితే దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లు. ఆల్రెడీ డిఎస్సికి టెట్కి గతంలో ఏ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది మీరు లెక్క పెట్టారో అదేవిధంగా నీట్గా లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అయితే లెక్క పెట్టిన తర్వాత మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు ఎస్జిటీనా స్కూల్ అసిస్టెంటా, మీరు ఏ రోజు ఎగ్జామ్ రాశారనేది కూడా క్లారిటీగా మీ స్కోర్ అనేది లెక్క పెట్టిన తర్వాత ఎంత మార్కులు వచ్చాయనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇచ్చిన రెస్పాన్స్ షీట్లో ఏదైనా మిస్టేక్ ఉందని చెప్పేసి మీకు అనిపిస్తే ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, అబ్జెక్షన్ ఎంట్రీ ఆప్షన్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ అడుగుతుంది. ఇక్కడ ఆ షిఫ్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఐడి ప్రకారం మీరు రిపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత అబ్జెక్షన్ టైప్ అని చెప్పేసి ఉంది. ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్టా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయా, లేదంటే ఇన్కరెక్ట్ రాంగ్ కీ ఇచ్చాడా, ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉందా, అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదా ఎనీ అదర్ దేనిలోకి వస్తే అంటే ఏ రకంగా మీరు అబ్జెక్షన్లోకి వెళ్తుంది అనుకుంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ నెంబర్లో ఉందో క్లారిటీగా ఇక్కడ మీరు రాసినట్లయితే సరిపోతుంది. ఇక్కడ మీరు ఎటువంటి ఇమేజెస్ అనేవి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్లో పేజ్ నెంబర్ 54లో ఏదైనా ఆ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ ఉన్నట్లయితే క్లారిటీగా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకొక క్వశ్చన్కి మీరు అబ్జెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అడుగుతుంది, క్వశ్చన్ ఐడి అడుగుతుంది, ఆ క్వశ్చన్ టైప్ ఏ రకంగా మీరు అబ్జెక్ట్ చేయాలో అడుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో సహా అకాడమిక్ టెక్స్ట్ బుక్ లేదా అకాడమిక్ బుక్ పేజ్ నెంబర్తో సహా మీరు దానికి సంబంధించిన వివరాలు అనేవి టైప్ చేసినట్లయితే ఓకే పలానా గవర్నమెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, ఈ పేజ్ నెంబర్లో దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది ఈ విధంగా ఉంది, మీరు కీ అనేది తప్పిచ్చారని చెప్పేసి నీట్గా టెక్స్ట్ అనేది టైప్ చేస్తే సరిపోతుందండి. మీ అబ్జెక్షన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఎన్ని క్వశ్చన్లకి అయితే అబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్లన్నీ కూడా ఇక్కడ నుంచి అబ్జెక్షన్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా చేయొచ్చు, దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. ఎన్ని క్వశ్చన్స్కైనా మీరు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఏదైనా ప్రశ్న రాంగ్గా ఉన్నా తేడాగా ఉన్నా కన్ఫామ్గా మీరు కీ అబ్జెక్షన్ అయితే పెట్టండి. ఎన్ని ప్రశ్నలకైనా మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే గైస్, కీ అబ్జెక్షన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్ రిపోర్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది.
అబ్జెక్షన్ రిపోర్ట్ దగ్గర మీరు ఎన్ని క్వశ్చన్స్కి అబ్జెక్ట్ చేశారో అక్కడ చూపిస్తుంది. ఓకే గైస్, కంప్లీట్గా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి రెస్పాన్స్ షీట్ లెక్క పెట్టిన తర్వాత కామెంట్ రూపంలో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.